హలో ఫ్రెండ్స్ నమస్తే నేను లక్ష్మి వెల్కమ్ టు మై ఛానల్ తోటమాలి ఈ రోజు మన వీడియో గులాబీ మొక్క చలికాలం వచ్చిందంటే గులాబీలకు సీజన్ స్టార్ట్ అయినట్లే అండి కానీ చాలా మంది ఇళ్ళల్లో గులాబీ మొక్క నుండి చాలా ఫ్లవర్స్ రావటం లేదు అంటే ఒకటి రెండు పువ్వులు వస్తున్నాయి కానీ సరిగ్గా పువ్వులు రావటం లేదు అనే వాళ్ళందరికీ ఈ రోజు ఒక మంచి టిప్ను నేను తెలియజేస్తానండి అలాగే ఈ సీజన్లో వచ్చే కొన్ని పెస్టులు అండి వీటిని ఈ చలికాలంలోని ముఖ్యంగా వస్తూ ఉంటాయి వాటిని ఏ విధంగా కంట్రోల్ చేయాలి అనేది కూడా ఈరోజు చూపిస్తాను ముఖ్యంగా ఆకుముడత అనేది ఎక్కువగా ఉంటుంది మనము దానికి ఒక మంచి పెస్టిసైడ్ను నేను చూపిస్తాను దాన్ని స్ప్రే చేయటం ద్వారా ఆకుముడత అనేది కంట్రోల్ అవ్వటమే కాకుండా కొత్త బ్రాంచెస్ అన్ని మీరు మీ మొక్కల్లో 200% గ్యారెంటీగా చూడగలరండి సో అలాంటి పెస్టిసైడ్ను నేను ఈరోజు చూపిస్తాను ఇంకెందుకు ఆలస్యం వీడియోలోకి వెళ్ళిపోదాము వీడియోను స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి కామెంట్ చేయటం మర్చిపోవద్దు ఇంకా మనకి ఈ చలికాలం వచ్చిందంటే గులాబీ మొక్కలు బాగా ఫ్లవర్స్ వస్తాయని చెప్పాను కదండి కాకపోతే గులాబీ మొక్కలకి మనం ఎన్ని ఫర్టిలైజర్స్ ఇస్తున్నా కూడా సరిగ్గా దాంట్లో గ్రోత్ లేదు సరిగ్గా ఫ్లవర్స్ రావటం లేదంటే దానికి కారణము మట్టిలో ఆల్కలిన్ లక్షణాలు అనేది ఆల్కలిన్ అంటే క్షారగుణం అనేది ఎక్కువగా ఉండటమే ఈ విధంగా ఉన్నప్పుడు మనం ఎంత న్యూట్రియంట్స్ అంటే అవి కెమికల్ అయినా లేదా ఆర్గానిక్ అయినా లేదా హోమ్ మేడ్ ఫర్టిలైజర్స్ అయినా ఎన్ని తయారు చేసుకొని 10 రోజులకు ఒకసారి 15 రోజులకు ఒకసారి మొక్కకు అందిస్తున్నా కూడా ఆ మట్టిలో క్షారగుణం ఎక్కువగా ఉన్నప్పుడు మొక్క అనేది మట్టి ద్వారా తీసుకోదు మనం ఇచ్చిన పోషకాలన్నీ ఆ మట్టిలో అలా నిలిచిపోయి ఉంటాయి సో మనము మట్టిలో ఉన్న ఈ క్షారగుణాన్ని తగ్గించడం ద్వారా మనం ఇచ్చిన అన్ని ఫర్టిలైజర్స్ని ఈ మొక్క చక్కగా తీసుకుని చక్కగా ఫ్లవర్స్ రావడానికి ఉపయోగపడుతుంది సో మట్టిలో క్షారగుణాన్ని తగ్గించడానికి అవసరమైన ఫర్టిలైజర్స్ని ఏ విధంగా తయారు చేసుకోవాలి ఇవ్వాలో ఈరోజు చూపిస్తాను ఇంకా చాలామంది ఈ చలికాలంలో ఈ రోజ్ ప్లాంట్స్ మీద చూసే ఒక పెస్ట్ అండి ఇది అన్ని మొక్కలకు ఈ విధంగా రాలేదు కానీ ఒక్క మొక్క ఈ విధంగా తయారైంది ఒక్కసారి ఒక మొక్క ఈ విధంగా తయారైతే మొత్తం మొక్కలన్నీ కూడా అంటే రోజ్ ప్లాంట్స్ అన్నీ కూడా ఈ విధంగా తయారైపోతాయి స్ప్రెడ్ అయిపోతుంది దీన్ని ఏ విధంగా కంట్రోల్ చేయాలి కూడా నేను చూపిస్తాను ఆకుముడత ప్లస్ ఇది అండి దీనికి ఒక మంచి పరిష్కారంగా ఒక పెస్టిసైడ్ను కూడా నేను ఈరోజు చూపిస్తాను ఈ రెండింటిని అంటే మంచి ఫర్టిలైజర్ ఇవ్వటము ఇంకా పెస్ట్ను కంట్రోల్ చేయటం ద్వారా ఈ సీజన్ అంతా కూడా మంచి ఫ్లవర్స్తో మన మిద్దె తోట కానీ మన గార్డెన్ కానీ కలకల్లాడుతుంది ఈరోజు నేను మొక్కల మట్టిలో ఆల్కలైన్ అంటే క్షారగుణాన్ని తగ్గించి మట్టిని న్యూట్రల్గా తయారు చేసుకోవటానికి అవసరమైన పటికని నేను ఉపయోగిస్తున్నానండి పటిక గురించి చెప్పాలంటే పటికను ఫిట్కరీ అని ఆలం అని పిలుస్తారు అంటే ఇది పొటాషియం అల్యూమినియం సల్ఫేట్ అని అంటారండి ఇందులో సల్ఫర్ అనేది సల్ఫేట్ రూపంలో ఉంటుంది ఇది చాలా ఈజీగా ప్రతి కిరాణా షాప్లో చాలా తక్కువ రేటుకే దొరుకుతుంది మహా అంటే ధర కేజీ 20 రూపాయల నుంచి 200 రూపాయల వరకు ఉంటుంది అంటే ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రేటు ఉంటుందండి ఇక ఈ పటకను ఏ మొక్కలకు ఉపయోగించవచ్చు అంటే అన్ని రకాలైన మొక్కలకి ఉపయోగించవచ్చండి నెలకు ఒక్కసారి మాత్రమే దీన్ని ఉపయోగించండి ఈ వాటర్ని అంటే పటికతో తయారు చేసిన వాటర్ని మనము మొక్కకి ఇవ్వటం ద్వారా మట్టి అనేది క్షారగుణము తగ్గి మనం ఇచ్చే పోషకాలన్నీ కూడా ఆ మట్టి ద్వారా మొక్కకు చేరుకుంటూ ఉంటాయి ఈ పటిక అనేది మనకు క్రిస్టల్ రూపంలో ఉంటుంది చూడండి ఈ విధంగా ఉంటుంది వీటికి ఎలాంటి కలర్ ఉండదు చూడటానికి రాళ్ళు లాగా ఉంటుంది ఇక దీని ఉపయోగాల గురించి చెప్పాలంటే మన గార్డెన్లో కానీ లేదా పొలాల్లో కానీ ఎన్ని రకాలైన ఫర్టిలైజర్స్ మనం తయారు చేసుకొని ఇస్తూ ఉంటాం కదా అవి కెమికల్స్ అయినా ఆర్గానిక్ అయినా కానీ డిఏపి యూరియా లాంటివి లేదా ఎన్పికే లాంటివి మనం ఆవు పేడ లేదంటే కంపోస్టు లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఇలాంటివి తయారు చేసుకొని ఇస్తుంటాం కదా ఇవన్నీ కూడా మనము ఎన్ని మొక్కలకి ఇచ్చినా కూడా ఇవన్నీ మొక్కలు పూర్తిగా ఉపయోగించుకోలేకపోతున్నాయి కొన్ని మొక్కలు 20% కొన్ని 30% కొన్ని 40% మాత్రమే ఉపయోగించుకుంటున్నాయి మిగతా అంతా కూడా ఆ మట్టిలో మిగిలిపోతుంది మట్టిలో pH లెవెల్స్ ఎక్కువగా ఉంటే మొక్కలు మనం ఇచ్చిన ఫర్టిలైజర్స్ని 20% కూడా ఉపయోగించుకోలేవండి అంటే తీసుకోలేవు ఎన్ని రకాలైన ఫర్టిలైజర్స్ ఇచ్చినా కూడా రిజల్ట్ మనకు ఉండదు దీనికి కారణము pH అనేది ఎక్కువగా ఉండటమే అంటే మట్టిలో క్షారగుణం ఎక్కువగా ఉండటం ఈ క్షారగుణం మట్టిలో ఎక్కువగా ఉన్నంత వరకు మనకు ఎలాంటి రిజల్ట్ అయితే కనిపించదు సో మనము ఈ క్షారగుణాన్ని కంట్రోల్ చేసి న్యూట్రల్గా మట్టిని తయారు చేసుకున్నప్పుడే మంచి రిజల్ట్ అయితే మొక్కల్లో మనము చూడగలము
సాయిల్లో అంటే మట్టిలో పీహెచ్ను కంట్రోల్ చేయడానికి లేదా న్యూట్రల్గా చేయటానికి తగ్గించటానికి ఖరీదైన ఫర్టిలైజర్స్ని మనము వాడాల్సిన అవసరం లేదండి. కేవలం ఈ పటికను ఉపయోగిస్తే సరిపోతుంది. దీన్ని అంటే ఈ పటికతో తయారైన ఫర్టిలైజర్ని లేదా వాటర్ని ఇవ్వటం ద్వారా 10 రోజుల్లో మొక్కల్లో వేర్లు అనేటివి అధికంగా వస్తాయి. వేర్లు అనేది ఎప్పుడైతే భూమి లోపల నుంచి అధికంగా రావటం మొదలవుతాయో వెంటనే చిగుర్లు అనేటివి మొదలవుతాయి. చిగుర్లు, మొగ్గలు, పువ్వులు అనేటివి మనము మొక్కలో చూడగలం. ఇంకా ఇది చారగుణాన్ని తగ్గించడమే కాదండి, ఇంకా ఇందులో సల్ఫర్ అనేది సల్ఫేట్ రూపంలో ఉంటుంది అని చెప్పాను కదా. ఇందులో సల్ఫర్ కూడా అధికంగా ఉంటుంది. ఇంకా పొటాషియము, అల్యూమినియం కూడా ఇందులో అధికంగా ఉంటాయి. ఇంకా ఈ పటికను ఎంత తీసుకోవాలంటే ఫర్టిలైజర్ తయారు చేసుకోవటానికి 1 లీటర్కి 5 గ్రామ్స్ అంత తీసుకోవాలండి. నేను 10 లీటర్స్ వాటర్ తీసుకున్నాను. ఇందులో 10 గ్రామ్స్ పటిక వేశాను. పటిక వేసిన తర్వాత కేవలం 10 నిమిషాలు మాత్రమే ఈ పటికను ఆ వాటర్లో ఉంచి 10 నిమిషాల తర్వాత ఈ పటికను బయటకు తీసేయండి. ఈ బయటకు తీసిన పటికను నెక్స్ట్ మంత్లో మనము తయారు చేసుకునేటప్పుడు మళ్ళీ వాడుకోవచ్చు. ఇక 10 నిమిషాల తర్వాత ఈ ఫర్టిలైజర్ మనకు తయారైపోయినట్లే. ఇంకా ఈ ఫర్టిలైజర్ని మనము మొక్కలకు ఎలా ఇవ్వాలంటే మొత్తం మట్టి అంతా కూడా పూర్తిగా తడిచేటట్లు ఇవ్వాలండి. కొద్దిగా వాటర్ ఇవ్వటమే కాదు, మొత్తం మట్టి అంతా పూర్తిగా తడవాలి. ఆ విధంగా ఈ ఫర్టిలైజర్ని మొక్కకి ఇవ్వండి. ఈవినింగ్ టైమ్స్ మాత్రమే మొక్కకి ఈ ఫర్టిలైజర్ని ఇవ్వండి. ఈ విధంగా ఇవ్వటం ద్వారా మట్టిలో చారగుణం తగ్గి మట్టి అనేది మొక్క అనేది ఇంటేక్ ఎక్కువ అవుతుంది. అంటే పోషకాలు ఎక్కువగా తీసుకోవటం మొదలవుతుంది. ఈ విధంగా మనము నెలకొక్కసారి ఇవ్వటం ద్వారా అంటే ఈ పటికను కలిపిన వాటర్ని నెలకొక్కసారి ఇవ్వటం ద్వారా మట్టిలో చారగుణం అనేది బాగా కంట్రోల్ అవుతుందండి. సో ఈ విధంగా చేయటం ద్వారా మొక్కకు కావాల్సిన ఫర్టిలైజర్ని మొక్క తనంతట తానే తీసుకోవటం మొదలవుతుంది. ఇంకా మొక్కకి ఎలాంటి అడ్డంకులు లేక ఏ ఫర్టిలైజర్ ఇచ్చినా కూడా ఎలాంటి అడ్డంకులు లేకుండా మొక్క వినియోగించుకుంటుంది. ఇప్పుడు ఈ విధంగా ఫర్టిలైజర్ని ఏ విధంగా ఇవ్వాలో తెలుసుకున్నాం కదా. ఇక ఈ సీజన్లో వచ్చే ఆకుముడత కానీ ఆకులు ఎండిపోవటం, బ్రౌన్ కలర్లో అవ్వటం, వీటినంతా కంట్రోల్ చేసుకోవడానికి మనము ఎలాంటి పెస్టిసైడ్ను ఉపయోగించాలంటే నేను ఇప్పుడు చూపించబోయే దీన్ని బాగా పనిచేస్తుందండి. ఇది ఎగ్జోడస్. ఇంతకుముందు కూడా నేను ఎగ్జోడస్ మీద ఒక ఫుల్ వీడియో చేశానండి. దాదాపు 6 months బ్యాక్ చేసినట్లున్నాను. ఆ వీడియో కూడా లింక్ నేను డిస్క్రిప్షన్లో పెడతాను, ఒకసారి చూడండి. ఈ ఎగ్జోడస్ అనేది ఈ రోజెస్ అనేది చాలా బాగా పనిచేస్తుంది. ఈ రోజెస్ మీద వచ్చిన ఎలాంటి పెస్ట్ అయినా కూడా, అది ఆకుముడత అయినా కానీ, ఆకులు ఎండిపోయినట్లు బ్రౌన్ కలర్లో అవ్వటం కానీ, ఇలాంటివన్నీ బాగా కంట్రోల్ చేయడానికి ఈ ఎగ్జోడస్ అన్ని బాగా ఉపయోగపడుతుంది. 1 లీటర్కి 1.5 గ్రామ్ అండి. ఇది 2 లీటర్స్ బాటలు. ఇందులో నేను 3 గ్రామ్స్ అంతా ఈ ఎగ్జోడస్ తీసుకుంటున్నాను. ఒకవేళ మీ దగ్గర ఎగ్జోడస్ లేకపోతే నీమ్ ఆయిల్ కూడా బాగా ఉపయోగించవచ్చు. అది కూడా చాలా చక్కగా ఉపయోగపడుతుంది. కాకపోతే నా దగ్గర ఇది ఉంది కాబట్టి నేను ఉపయోగిస్తున్నాను. ఇక ఈ పెస్టిసైడ్ను సాయంత్రం సమయంలో మాత్రమే మొక్కలకు స్ప్రే చేయండి, లేదా ఎర్లీ మార్నింగ్ సూర్యోదయానికి ముందు మాత్రమే స్ప్రే చేయండి. ఈ విధంగా స్ప్రే చేయటం ద్వారా మొక్కల ఆకులు, కొమ్మలు, ఇంకా కాండము, ఆకుల కింద భాగము అంతా బాగా తడిచేటట్లు స్ప్రే చేయటం ద్వారా ఈ ఆకుముడత కానీ ఆకులన్నీ కూడా బ్రౌన్ కలర్లోకి మారిపోయి రాలిపోయినట్లు, ఎండిపోయినట్లు అయిపోవటము, ఇవన్నీ కూడా బాగా కంట్రోల్ అయిపోతాయి. మీరు 1 వీక్లోనే కొత్త చిగుర్లన్నీ కూడా మళ్ళీ చూడొచ్చు. చాలా చక్కని రిజల్ట్ ఈ ఎగ్జోడస్ వలన అయితే నేను చూశానండి. దాదాపు 1 year నుంచి వాడుతున్నాను కాబట్టి దాని రిజల్ట్ నాకు తెలుసు కాబట్టి నేను ఇది చెప్తున్నాను. సో ఈ విధమైన పెస్టిసైడ్ను, ఫర్టిలైజర్స్ను ఉపయోగించడం ద్వారా రోజ్ ప్లాంట్స్లో మనం కావాల్సినన్ని ఫ్లవర్స్ అయితే మనం ఈ సీజన్లో చూడొచ్చు. ఈ వీడియో ద్వారా ఈ సీజన్లో రోజ్ ప్లాంట్స్లో వచ్చే పెస్టిసైడ్ని ఏ విధంగా కంట్రోల్ చేసుకోవాలి, మరియు మొక్కకు మనము ఇచ్చే ఫర్టిలైజర్ను మొక్క బాగా తీసుకోవటానికి అవసరమైన విధంగా మొక్కను ఏ విధంగా తయారు చేసుకోవాలి, దాన్ని చారగుణాన్ని, మట్టిలో ఉండే చారగుణాన్ని ఏ విధంగా కంట్రోల్ చేయాలనేది కూడా ఈ వీడియోలో తెలియజేశాను. ఈ వీడియో మీకు అందరికీ నచ్చిందని నేను ఆశిస్తున్నాను. నచ్చితే ఒక లైక్, కామెంట్ ఇవ్వండి. మళ్ళీ మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు హ్యాపీ గార్డెనింగ్. బాయ్ బాయ్.